నేను ప్రతి నియోజకవర్గం నుంచి నేను ప్రభుత్వాన్ని, నాయకులని ప్రశ్నించటానికి, ప్రజా సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించటానికి మాత్రమే ఈ పాదయాత్రని చేపట్టబోతున్నాను. మీరందరూ సపోర్ట్ చేయండి. అన్నిటికీ మించి ఒక సహాయం అడుగుతున్నా క్రైస్తవ సమాజాన్ని ప్రత్యేకంగా. మీ వ్యక్తిగత ప్రార్థనలో, మీ ఉపవాస ప్రార్థనలో, మీ సంఘ ప్రార్థనల్లో నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఎన్ని ఆటుపోట్లు, ఎన్ని వ్యతిరేకతలు, ప్రతికూలతలు, ఇబ్బందులు వచ్చినా, అనారోగ్యం వచ్చినా ఆగిపోకుండా ఈ పాదయాత్రని విజయవంతంగా ముగించటానికి మీ ప్రార్థన సహకారం నాకు ఎంతో అవసరం. ప్రార్థనే ఎవరికైనా విజయాన్ని ఇస్తుందనేటువంటి నమ్మే వ్యక్తిని నేను. దేవుని కృప నాకు ఉండాలి, మీ ప్రార్థన సహకారం నాకు ఉండాలి. ఇంతకు మించి నాకేం అక్కర్లేదు మీ నుంచి. సో సపోర్ట్ చేయండి. డేట్ నోట్ చేసుకోండి. 27 4 డేస్ మాత్రమే ఉంది. 4 రోజుల్లో ప్రారంభమవుతున్న పాదయాత్ర 18 నెలల తర్వాత ముగిస్తాం అని మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. ప్రార్థిస్తారు కదా, సహకరిస్తారు కదా, నాతో మీరు కూడా వస్తారు కదా. రండి, ముందుకెళ్దాం. ఈసారైనా మనలో నుంచి ఒక నాయకుడిని ఎన్నుకుందాం. అసెంబ్లీలో, పార్లమెంట్లో మనకు కష్టం వస్తే ఒక గొంతుగా ప్రశ్నించడానికి ఉండాలి. ఈ దిశగా మనం అడుగులేద్దాం. సైనింగ్ అథారిటీలో మనం ఉండాలి. వేల మంది రోడ్లెక్కి ధర్నాలు, ర్యాలీలు చేయటం కంటే ఒక్క నాయకుడు మన పక్షమున ప్రశ్నించడానికి, సంతకం పెట్టడానికి ఉంటే చాలు, మన సమస్యలు పరిష్కారం అవుతాయి. సో ఈ పాదయాత్ర 27 ప్రారంభమవుతుంది, 18 నెలలకి ముగుస్తుంది. మీరందరూ పార్టిసిపేట్ చేస్తారని, జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. ఈ మధ్యకాలంలో ఈ పాదయాత్ర జరుగుతున్న తరుణంలో ఎక్కడైనా ఆంధ్రాలో కానీ, తెలంగాణలో కానీ క్రైస్తవుల మీద దాడులు జరిగితే ఖచ్చితంగా నేను వెళ్తాను, హాజరవుతాను. 1-2 రోజులు అక్కడ ఉండి సమస్యను పరిష్కరించి మరలా పాదయాత్రలో జాయిన్ అయిపోయి కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి.